లోక్సభలో నిరవధికంగా వాయిదా పడింది. వింటర్ సెషన్స్ ఇవాల్టితో ముగియనుండడంతో లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ప్రతిపక్ష ఎంపీలను స్పీకర్ వారించినా వినకపోవడంతో లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్. ఇక అంబేద్కర్ పై చేసిన కామెంట్స్ కు అమిత్ షా దేశ ప్రజలకు సారీ చెప్పాలని సభలో ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అటు విపక్ష సభ్యుల నిరసన టైంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. नंबर 31 अर्जुन मेघवाल। धन्यवाद अध्यक्ष जी। आदरणीय अध्यक्ष जी, आज लोकसभा की संशोधित कार्यसूची के क्रम संख्या 31 पर अंकित प्रस्ताव को मैं आपकी अनुमति से प्रस्तुत करता हूं। धन्यवाद। प्रश्न है कि माननीय मंत्री द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य प्रस्ताव पर हाँ गए, जो प्रस्ताव विरोध ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हाँ वालों के प्रस्ताव स्वीकृत हुआ। मान्य सदस्यगण, मैं आप सभी से पुनः आग्रह करता हूं कि संसद की गरिमा मर्यादा बनाए सबकी सामूहिक जिम्मेदारी है। संसद भवन परिसर में किसी भी द्वार पर किसी भी तरह का धरना प्रदर्शन करना उचित नहीं है। आप सभी को इस विषय पर नियमों की अनुपालना करना सुनिश्चित करना पड़ेगा। मैं पुनः आग्रह करता हूं, इसको गंभीरता से लें और किसी भी स्थिति के अंदर द्वार पर और परिसर पर प्रदर्शन न करें, नहीं तो संसद को उचित कार्रवाई करनी पड़ेगी। माननीय सदस्यगण, कृपया आप अपने स्थान पर खड़े हो जाएं, क्योंकि वंदे मातरम की धुन बजाई जाएगी। అంబేద్కర్ పై అమిత్ షా కామెంట్స్ ఇష్యూలో విపక్షాల నిరసనలు కొనసాగిస్తున్నాయి. రాజధానిలోని విజయ్ చౌక్ దగ్గర కాంగ్రెస్ ఇండియా కూటమి ఎంపీలు నిరసనకు దిగారు. ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ సభ్యులు ప్లకార్డులతో మార్చి చేశారు. హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రాహుల్ గాంధీపై అక్రమ కేసు పెట్టారన్న ఇండియా కూటమి నేతలు పార్లమెంటులో పరిణామాలను దేశమంతా చూస్తోందన్నారు. కేంద్రం నిరాశతోనే ఎదురుదాడి చేస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు. विजुअल पे विजुअल आराम से विजुअल दो यार। ఈ విజయ్ చౌక్ లో ముఖ్యంగా పార్లమెంట్ మకర ద్వారంలో జరుగుతున్నటువంటి ధర్నాలకు ఆంక్షలు ఉండడం వల్ల పార్లమెంట్ సభ్యులందరం కూడా ఈ రోజు ఈ యొక్క విజయ్ చౌక్ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీరు చూసినట్టయితే మొన్న సాయంత్రం 2 రోజుల క్రితం సాయంత్రం రాజ్యసభలో ఏదైతే మాట్లాడిర్రో అమిత్ షా గారు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ ఉచ్చారణ చేయడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనేది క్లియర్గా క్లారిటీ కనపడదు. 75 సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇవాళ పార్లమెంట్ సెంట్రల్లో వింటర్ సెషన్ మొదలైనప్పుడు. అంటే అది కేవలం ప్రజలను తప్పుతో పట్టించే విధంగా మాకు కూడా రాజ్యాంగం మీద మాకు కూడా మర్యాద ఉంది, మేము కూడా రాజ్యాంగాన్ని నమ్ముతామని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ ఎన్నికలలో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుద్దామన్న దురుద్దేశం 240 సీట్లతోటి ప్రజలు ఆపగలిగిర్రు. కానీ వీళ్ళ మైండ్లో కలుషితం ఉంది.
వీళ్లకు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగం మీద, కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటం చేసినటువంటి నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ చరిత్రను తుడిచిపెట్టే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఇలా రాజ్యసభలో క్లియర్గా అమిత్ షా గారు మాట్లాడారు. దాన్ని తప్పించుకునే ప్రయత్నంలోనే నిన్న రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ గారు నిన్న మకర్ ద్వార్ లోపలికి వెళ్తుర్రు. గతంలో కూడా మేం గత 10 రోజుల నుంచి అటు అదానీ విషయంలో కానీ, సంబల్ విషయంలో కానీ అన్ని విషయాలల్లో మేము అక్కడ మకర్ ద్వార్లో ధర్నా చేసేటప్పుడు ఒక పక్కన దారిచ్చి వాళ్ళని లోపలికి పంపించే ప్రయత్నం చేసినాం. కానీ నిన్న రాహుల్ గాంధీ గారు లోపలికి పోయేటప్పుడు ఆయన లోపలికి రానియకుండా చేసే ప్రయత్నం చేసినప్పుడు, ఆయన లోపలికి పోయే ప్రయత్నంలో అక్కడ ఒకరిద్దరు వాళ్ళు ఒకరి మీద ఒకరు పడి కింద పడ్డట్టు పరిస్థితి ఉంటే దాన్ని కూడా వక్రీకరించి ఇవాళ అసలు సబ్జెక్ట్ ఏదైతుందో అమిత్ షా గారు ఏదైతే మాట్లాడిరో దాన్ని తప్పుతో పట్టించి ప్రజలపై దానిపై దృష్టి పెట్టకుండా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారి మీద కేసు పెట్టడం జరిగింది. వాళ్ళ సొంత ఎంపీలతోటి కంప్లైంట్లు పెట్టిస్తున్నారు, ఎఫ్ఐఆర్లు కట్టిస్తున్నారు. ఇది కేవలం ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చాలే. ఈ టోటల్ పార్లమెంట్ సెషన్లో చర్చకు రాని విషయాలు ఏంటంటే సంబల్లో జరుగుతున్నటువంటి, మణిపూర్లో జరుగుతున్నటువంటి విషయాలు. ఈరోజు అదానీకి మోడీకి ఉన్న సంబంధం ఏందనేది కూడా చర్చకు రాకుండా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, ఈ యొక్క ఎంపీలందరం కూడా గత వారం 10 రోజులుగా ఎంపీలందరం కూడా రోజు మేము ఒకటే అడుగుతున్నాం. మేము ఏ రోజు పార్లమెంట్ సమావేశాలను దానికి ఆటంకం కలిగాలన్న ఆలోచన మాకు లేదు. 5 నిమిషాలు చర్చ పెట్టమని అడిగినాం అదాని మీద, 5 నిమిషాలు సంబాల్ మీద పెట్టమన్నాం. ఎక్కడైతే మైనార్టీ సోదరులు దెబ్బతింటున్నారో 5 నిమిషాలు బంగ్లాదేశ్లో హిందువులకు అన్యాయం జరుగుతుంది, మైనార్టీలకు దాని మీద చర్చ పెట్టమని చెప్పినామే తప్ప మేము ఏ రోజు హౌస్ని అడ్జర్న్ చేయమని కానీ, ఏ రోజును ఈ పార్లమెంట్ నడవకుండా చేయమని అడగలేదు. కేవలం వాళ్ళు కావాలని హౌస్ అడ్జర్న్ చేస్తూ మమ్మల్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ వీళ్ళు చేపట్టే ఇండియా కూటమి నాయకులు చేపట్టే పార్లమెంట్ నడవలేదని చెప్పి ఒక మెసేజ్ పంపించాలన్న పిచ్చి ఆలోచనతో వీళ్ళు ఈరోజు ఈ సెషన్ని ఏ కార్యక్రమం జరగకుండా చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాగజైన్ అప్పట్లో ఆర్గనైజర్ అని చెప్పి ఉండేది, దాంట్లో కూడా కంటిన్యూస్గా అంబేద్కర్ గారిని కించపరిచిన ఆర్టికల్స్ వేయలేదా అని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు ఆలోచించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ అదేవిధంగా కర్ణాటకలో హెగ్డే గారు ఎలక్షన్స్ ముందు 400 సీట్లు మాకు వస్తున్నాయి, కాన్స్టిట్యూషన్నే రాసివేస్తామని చెప్పి తీర్చిదిద్దుతామని చెప్పి వాళ్ళు ప్రకటన కూడా చేసినారు. ఇవన్నీ బీజేపీ పార్టీ వాళ్ళకి గుర్తొస్తలేవా? కేవలము టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి అమిత్ షా గారి మనసులో ఉన్న మాట, వారికి ఎంత కక్ష ఉన్నది దళితుల మీద అని చెప్పి మనకు తెలుస్తుంది. ఎంత క్యాజువల్గా మాట్లాడినాడు మీ అందరు చూస్తున్నారు. దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఇవన్నీ టాక్టిక్స్ వాడుతున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇవాళ కూడా అమిత్ షా గారు మాఫీ చెప్పలేదు, వారు అపాలజైజ్ చేయలేదు, వాళ్ళు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేదు. ఇది ప్రజలు గమనించాలి. దీని అగెన్స్టే మా ప్రొటెస్టు. అమిత్ షా గారు రిజైన్ చేసే వరకు మేము ఈ ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటామని చెప్పి మళ్ళొకసారి దళితులందరికీ, బడుగు బలహీన వర్గాలందరికీ మేము అండదండగా ఉంటామని చెప్పి మీ మీడియా ద్వారా వారికి తెలియజేయాలనుకుంటున్నాము. అంబేద్కర్ పై చేసిన కామెంట్స్ కు హోంమంత్రి అమిత్ షా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. అమిత్ షా కామెంట్స్ మహనీయులను అవమానపరిచేలా ఉన్నాయన్నారు. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడం సరికాదన్న కేసీ వేణుగోపాల్ అమిత్ షా కామెంట్స్ నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నాలన్నారు. CCTV ക്യാമറ അവരുടെ കയ്യിൽ ഉണ്ടല്ലോ, കാണിക്കട്ടെ അവര്. രാഹുൽ ഗാന്ധി ചോദ്യം ചോദിച്ചപ്പോൾ അംബേദ്കറെ അപമാനിച്ചതിനായിട്ട് അമിത്ഷായ്ക്കെതിരെ സമരവുമായി മുന്നോട്ട് വന്നപ്പോൾ രാഹുൽ ഗാന്ധി ആക്ഷേപിച്ചാൽ പോകുന്ന ആളാണോ രാഹുൽ ഗാന്ധി? നിങ്ങൾ കഴിഞ്ഞ 20 വർഷമായിട്ട് ആക്ഷേപിച്ചുകൊണ്ടിരിക്കുകയല്ലേ? ഇന്ന് ആദ്യമായിട്ടാണോ ആക്ഷേപിക്കുന്നത്? BJPക്ക് ഒറ്റ ജോലിയല്ലേ ഉള്ളൂ, രാഹുൽ ഗാന്ധി ആക്ഷേപിക്കുക. അതവർ തുടരട്ടെ. പക്ഷെ അതല്ല പ്രശ്നം. ഇവിടെ അംബേദ്കറെ അപമാനിച്ചതിന് മാപ്പ് പറയണം. അതിനെക്കുറിച്ച് എന്താ നിങ്ങൾ ചോദിക്കാത്തത്? ഈ രാജ്യത്ത് ഏറ്റവും വലിയ അപമാനപരമായ സ്റ്റേറ്റ്മെന്റിൽ ഇറക്കി. ഇപ്പൊ ട്വിറ്ററിനെ കൊണ്ട് പിൻവലിപ്പിക്കാൻ പറഞ്ഞിരിക്കുകയാണ്, ഉദ്യോഗസ്ഥന്മാരെ വിരട്ടിക്കൊണ്ടിരിക്കുകയാണ് കേസെടുപ്പിക്കാൻ വേണ്ടിയിട്ട്. ഈ രാജ്യത്ത് ജനാധിപത്യമുണ്ട്. ഇപ്പം സ്വാഭാവികമായിട്ടും സമരം ചെയ്യാനുള്ള അവകാശം പ്രതിപക്ഷത്തിന്റെ അവകാശമല്ലേ, അവിടെ എല്ലാം നിരോധിക്കുകയാണെന്ന് പറയും. വാട്ട് ഹാപ്പൻഡ് യെസ്റ്റർഡേ ഇൻ ദ പാർലമെന്റ് എവരിബഡി നോ അബൌട്ട് ദാറ്റ്. അവർ ഡിമാൻഡ് ഈസ് വെരി ക്ലിയർ. Amit Shah should apologize and he should resign from the ministry on the very unacceptable remarks of Ambedkar ji. Entire country is now agitating, not only in parliament, everywhere agitation is happening. This agitation will continue.
they can take case. If we are agitating on this issue against Amit Shah, if they want to take case, let them take case. But there should be a neutrality also. Varsha Gaikwad ji also given a complaint yesterday. Why not that? పార్లమెంట్ ఎంట్రన్స్ మకర ద్వారం దగ్గర ఏం జరిగినా పక్కా ప్లాన్ అన్నారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. అమిత్ షా కామెంట్స్ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే అధికార పక్షం యత్నిస్తోందని జయరాం రమేష్ మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి ఏం చెబితే ఢిల్లీ పోలీసులు అదే చేస్తారని ఎద్దేవా చేశారు జయరాం రమేష్. नहीं, इसमें कोई आश्चर्य की बात नहीं है कि इसको नकारा है, क्योंकि स्वीकार करने का सवाल ही नहीं उठता था. पर एक ओर से हमने संकेत दिया, सारी इंडिया पार्टियों एक होकर चेयरमैन साहब के खिलाफ अविश्वास प्रस्ताव हम पेश किए. और कहीं संविधान में नहीं लिखा है कि सिर्फ एक बार हम पेश कर सकते. ये शुरुआत है, आप देखते जाइए. कहीं सीमा तो नहीं लगाई गई है प्रस्ताव सब मोशन के लिए, प्रस्ताव के लिए. लोकसभा में सरकार के खिलाफ नो कॉन्फिडेंस मोशन आप एक बार ला सकते हैं, पर चेयरमैन साहब के खिलाफ आप बार बार ला सकते हैं. तो ये तो शुरुआत है. बजट सेशन में देखते जाइए. और जिस आधार पर इन्होंने इसको नकारा है, ये हास्यास्पद है, तथ्यों के खिलाफ है. और रोज सबूत मिलता है कि जिस तरीके से चेयरमैन साहब पक्षपात करते हैं, नेता प्रतिपक्ष का नज़रअंदाज करते हैं, बीजेपी के सांसदों को झूठे झूठे इल्ज़ाम लगाने को देते हैं, मौका देते हैं, प्रधानमंत्री को टोकते नहीं हैं, लीडर ऑफ द हाउस को टोकते नहीं हैं, बार बार सांसदों को प्रोत्साहित करते हैं, लगाओ नाम लो कांग्रेस के नेताओं का. तो हम पद का सम्मान करते हैं. मेरे अच्छे व्यक्तिगत संबंध है चेयरमैन साहब के साथ. ऐसा नहीं है, चेयरमैन साहब हमारे कांग्रेस पार्टी के सदस्य भी रह चुके हैं. तो ठीक है, इन्होंने इस बार नहीं स्वीकारा है, तो अगली बार बजट सेशन में अगली बार देखिए, देखते जाइए. दिल्ली पुलिस तो वही करेगी जो गृह मंत्री कहेंगे उनको.